మనం రోజు బయటికి వెళ్ళి ఎన్నో రకాలైన రొట్టెలను తింటూనే ఉంటాం. కానీ ఈరోజు మనం బియ్యపు పిండి రొట్టెను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్. గిన్నెలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కల్లుప్పు వేసుకొని మనం ముందుగా బియ్యం పిండి తీసుకోవాలి. మీకు ఎంత బియ్యం పిండి కావాలంటే అంత బియ్యం పిండి తీసుకోవచ్చు. మనం ముందుగా చూపించిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కల్లుప్పు వేసుకున్న పేస్ట్ను వేసుకొని కొంచెం తెల్ల నువ్వులు, జీలకర్ర, నానబెట్టుకున్న పచ్చెనగపప్పు, ఎర్రగడ్డలు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చేసుకోవాలి. కొంచెం వెన్న వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. వెన్న లేకపోతే పెరుగు వేసుకోవచ్చు. పెరుగు కానీ లేకపోతే నూనె వేసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని పిండిని ముద్దలా చేసుకోవాలి. అలా అని గట్టిగా ఉండకూడదు, అలా అని లూజ్గా ఉండకూడదు. రొట్టెని చేసుకునే విధంగా ఉండాలి. పిండిని ఉండల్లా చేసుకోవాలి. మీకు కావాలంటే మీడియంగా చేసుకోవచ్చు, లేకపోతే పెద్దవి కూడా చేసుకోవచ్చు. చాపింగ్ బోర్డ్ మీద తడుపుకున్న గుడ్డని వేసుకొని మనం పిండి ఉండలు పెట్టుకొని చెక్క మీద చేత్తో బాగా తట్టుకోవాలి. ఈ రొట్టెలు అనేది లావుగా ఉంటాయి, సన్నగా అనేది ఉండదు. మధ్య మధ్యలో హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడైతే తొందరగా వేగుతుంది, లోపల పచ్చిగా లేకుండా ఉంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని వేడైనాక రొట్టెని వేసుకొని రొట్టె చుట్టూ నూనె వేసుకొని మూత పెట్టుకొని ఒక సైడ్ కాలినాక ఇది లో ఫ్లేమ్ మీదైనా మీడియం ఫ్లేమ్ మీదైనా కాల్చుకోవాలి. కొంచెం సమయం ఎక్కువగా అవుతుంది, ఎందుకంటే లో ఫ్లేమ్ మీద కాల్చుకుంటున్నాం కాబట్టి. ఒక సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకొని ఎర్రగా కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన బియ్యపు పిండి రొట్టె రెడీ.